ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు మంచనాగ మల్లేశ్వరి పేర్కొన్నారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ తీర్పు ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగానికి లోబడి సుప్రీం తీర్పులిస్తుందా అని ప్రశ్నించారు. అసలు వర్గీకరణకు సంబంధించిన కమిటీలో దళితులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అన్నదమ్ములు వలె కలిసి ఉన్న దళితులను వర్గీకరణ చేసి విడతీయడం ఆవేదనకు గురి చేస్తుందన్నారు. ఈ అంశంపై రిజర్వేషన్లను పొందిన నాయకులు, అధికారులు వర్గీకరణకు వ్యతిరేక పోరాటం చేస్తున్న వారు మాట్లాడకపోవడం ఏంటని నిలదీశారు. కేవలం స్వప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, అవసరమైతే ఉద్యమం చేపట్టి ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేస్తామని మల్లేశ్వరి స్పష్టం చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షురాల్ని ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, నిన్న అందరికీ తెలిసిన విధంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వర్గీకరణ తీర్పుకి మేము ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. మాల మహానాడు పివి రావు గారు ఆయన స్థాపించినటువంటి మాల మహానాడులో జాతీయ అధ్యక్షులుగా చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ వర్గీకరణకి అడ్డుకోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఢిల్లీకి వెళ్ళి మరీ ఫైట్ చేసి, జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలా మంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడదామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorized the President to declare certain caste clauses as the scheduled caste in a state of union in territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేట్, నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే ఆ 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పు ఇచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకే రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అన్న మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నాం అని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో. బడ్జెట్లో ₹1 పెట్టరు, బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు. ఎలక్షన్ వచ్చింది, లేకపోతే ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మాతో అంటే దళితులతోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి ఏమి మీ ఆటలని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. దళితుల్లో పుడతామా అన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ నిలబెట్టుకున్నాం, అది మన చేతగానితనం. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను,
కూటమికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నా మాల సోదరులని అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడికి పోయారు మీరంతా? అంబేద్కర్ గారు ఆశాభావాలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను చెప్పుకుంటూ తిరుగుతున్న మీరు నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదంటే మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరి దగ్గర చేతులు చాచి ఇవాళ జాతిని తాకట్టు పెట్టారనేది ఒకసారి మీరు గమనించుకోవాలి. తాకట్టు పెట్టారు కాబట్టి ఒక్కరు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మీకు ఆత్మాభిమానాలు లేవా? ఒక పోరాటం చేయలేరా? ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మళ్ళీ రీఫిల్ చేసి పెట్టారు అని అంటే అర్థం ఏంటి? లేకపోతే ఫెబ్బులో కొట్టేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నేనే విడదీస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు అని అంటే వీళ్ళకి ముందుగానే తెలుసా? ఇప్పటికిప్పుడు వర్గీకరణ టాపిక్ తీసుకొని వచ్చి విడదీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను నేను. ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, గవర్నమెంట్ ఉద్యోగాలు